కుర్మ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొర్గ నరసింహ గారు మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ గౌరవనీయులు కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీల కోసం గత 2 సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి యూపీఎఫ్ నాయకులకు అదేవిధంగా జాగృతి నాయకులకు పేరు పేరున కుర్మ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత సుమారు 3 నెలలుగా అక్కగారు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, అఖిలపక్షంతో అక్కడ ఢిల్లీలో చర్చలు జరపండి అని చెప్పినప్పటికీ దాన్ని డీలే చేస్తూ ఈ రోజు అఖిలపక్షాన్ని తీసుకుపోయినట్లయితే నిజంగానే కవితక్క చెప్తే తీసుకుపోయినట్టు అవుతుందన్న ఒకే ఉద్దేశంతో వాళ్ళు ఈ డీలా మాటలు మాట్లాడుతూ వస్తే రండి లేదంటే మీ మీద నెపం వేస్తామన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. దీన్ని కాంగ్రెస్ ఇప్పటి వరకు కవితక్క 3 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆ 3 రోజుల ఆకలితో కాలిక అవతారం ఎత్తకముందే మన బీసీ బిల్లు పాస్ చేయనట్టయితే ఆ తర్వాత ఉద్యమ రూపం వేరుంటది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ నాయకులారా, ఇప్పటికైనా యావత్ బీసీ సంఘాలన్నీ కవితక్క అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొందరు పార్టీలకు లొంగి కావచ్చు, కొంత వెనుక ముందు అయినప్పటికీ పరోక్షంగా అందరూ ఈ రోజు కవితక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 3 రోజుల నిరాహార దీక్ష తర్వాత కూడా మీరు డీలే చేసినట్టయితే ఆ లోపే మీరు బీసీ బిల్ పాస్ చేస్తే సంతోషం, లేదంటే ఆ 3 రోజుల నిరాహార దీక్ష తర్వాత అక్కగారి కాలిక రూపం కూడా చూడాల్సి వస్తుంది. బీసీ సంఘాల ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత తొందరలో ఈ బీసీ బిల్లును పాస్ చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు